కుంతు నహైతుకుం అన్ జియారతిల్ ఖుబూరి అలా ఫజూరుహా ఫఇన్నహా తురిక్కుల్ కల్బ్ వతుద్మిఉల్ ఐన్ వతుదక్కిరుల్ ఆఖిరా వలా తఖులు హుజ్రా. నేను మిమ్మల్ని కబరస్థాన్ యొక్క జియారత్ నుంచి నివారించాను. ఇప్పుడు అలా కాదు, ఇప్పుడు జియారత్ అయితే చేసుకోండి. దాని వలన మీ హృదయాలు మెత్తబడతాయి, చల్లబడతాయి, మీ కళ్ళు కన్నీరు కారుస్తాయి, మీ పరలోకం గుర్తుకొస్తుంది. ఇస్లాంకి సంబంధం లేని పనులు చేయకండి అని ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు అన్నారు. అయితే అసలు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఈ జియారత్ అనేది ఒకప్పుడు ఎందుకు వద్దన్నారు అనే దానికి మనం హదీసుల్లో వెతికినట్లయితే, قال مر النبي صلى الله عليه وسلم بامرأة توقن عند قبر. ఒక స్త్రీని ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు చూశారు. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఒకసారి వెళ్తూ ఉన్నప్పుడు ఒక స్త్రీని ఒక కబర్ సమాధి వద్ద చూశారు. ఇత్తఖిల్లాహ వస్బిరి అన్నారు, అల్లాహకు భయపడు, సహనం వహించు అని అన్నారు. قالت ఇలైక అన్ని, మీకేం తెలుసు నా బాధ ఏమిటో, ఫైన్నక లం తుసబ్ బి ముసీబతి, నాకేదైతే బాధ హృదయంలో ఉందో అది మీకు తెలియదు కదా అని ఆమె అనేస్తుంది. ఆ మాట వాస్తవమే, ఆమె హృదయంలో ఏముందనేది ప్రవక్త గారికి అయితే తెలియదు. కానీ ఆ పద్ధతి ఏదైతే ఉందో, సమాధుల వద్ద అలా కూర్చొని ఏడవటం ఏదైతే ఉందో ఇది ఇస్లాం పద్ధతి కానే కాదు, కాబట్టి ఇలా చేయకూడదు అని ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోతారు. సాయంత్రానికి ఆమెకి విషయం పూర్తిగా తెలుస్తుంది. వచ్చింది ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు అని తెలుసుకున్న తర్వాత ప్రవక్త గారి దగ్గరకు వచ్చి చెబుతుంది. ప్రవక్త గారు మీరని తెలీదు కాబట్టి నేను ఆ మాట అన్నాను అని అంటుంది. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు అన్నారు, ఇన్నమ సబరు ఇంద సదమతిల్ ఊలా, సహనం అనేది మొట్టమొదటిసారి వహించాలి అని ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు నేర్పించారు. ఏదైనా సహనం అనేది ఉంటే ముందునే సహనం వహించాలి. మొత్తం నలుగురిని 4 మాటలు అనేసాము, వీళ్ళని వాళ్ళని బండబూతులు తిట్టాము, చివరి ఆఖరికి తమ సబర్ కడతాం అంటే ఇది సబర్ కానే కాదు. బాధ కలిగిన వెంటనే, నష్టం వచ్చిన వెంటనే, మనసుకు కష్టం కలిగిన వెంటనే సహనం వహించాలి. ఇది అల్లాహకు ఇష్టము అని ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు అన్నారు. ముందు ఎందుకు వద్దన్నారు, జియారత్ అనేది ఎందుకు నిషేధించారు అంటే ఇలాంటి ప్రవర్తన కారణంగా. కబర్ల దగ్గరికి వెళ్తున్నారు, ఏడుస్తున్నారు, గోల చేస్తున్నారు, కాబట్టి ఎవరు కూడా కబరస్థానికి వెళ్ళకండి అని అన్నారు. కొన్ని రోజుల తర్వాత అన్నారు, ఇప్పుడు అలా కాదు వెళ్ళండి అని అన్నారు. ఇప్పుడు ఎందుకు, ఇప్పుడు వెళ్తే మీ హృదయాలు చల్లబడతాయి, కళ్ళు చల్లబడతాయి, మీకు పరలోకం గుర్తుకొస్తుంది అని అన్నారు. మరి ఇంతవరకు అయితే అనుమతి ఉంది. మనం కబరస్థానికి వెళ్ళాము, మనసు మెత్తపడుతుంది, మనం పరలోకానికి వెళ్ళబోతున్నామని అనుకోవాలి. ఇంతవరకు అనుమతి ఉంది. ఆ తర్వాత ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు అన్నారు, వలా తఖులు హుజ్రా, అక్కడ ఇస్లాంకి సంబంధం లేని ఏ మాట కూడా చెప్పకండి అని అన్నారు. ప్రవక్త గారి అనుమతి ఉన్నంత వరకు మాత్రమే ఆ ఏ మాట అయినా కూడా, ఆ మాటలో కూడా ప్రవక్త గారి అనుమతి ఉండాలి. ఎంతవరకు అనుమతి ఉంది అంటే ఆయిషా రజియల్లాహు తఆలా అన్హా గారు అడిగారు, ప్రవక్త గారు సమాధుల వద్దకు వెళ్ళమన్నారు, కబరస్థానికి వెళ్ళమన్నారు, సరే అక్కడికి వెళ్ళి మేము ఏం చేయాలి అని అడుగుతారు. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు అన్నారు, కూలి, మీరేమనాలంటే అస్సలాము అహ్లా దియార్, కబరస్థాన్లో ఉన్న వారలారా మీపై సలాం, అల్లాహ్ యొక్క శాంతి కురవాలి. మినల్ ముమినీన వల్ ముస్లిమీన్, ముస్లింలైనటువంటి విశ్వాసులు, స్త్రీలు, వీళ్ళందరిపైన కూడా అల్లాహ్ యొక్క శాంతి కురవాలి. వయర్హముల్లాహుల్ ముస్తఖ్దిమీన మిన్నా వల్ ముస్తఖిరీన్, ముందు వెళ్ళిన వాళ్ళు, తర్వాత రాబోయే వాళ్ళు, వీళ్ళందరినీ కూడా అల్లాహ్ క్షమించి వేయాలి. వఇన్నా ఇన్షా అల్లాహు బికుం లలాహికూన్, అల్లాహ్ తలుచుకున్నట్లయితే మేము కూడా మీ దగ్గరికి వస్తాము అని చెప్పండి అని ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు అన్నారు. జియారత్ ఎవరు చేసినా, ఎంతమంది చేసినా చెప్పాల్సిన దుఆ ఏంటి, ముందు సలాం చెప్పాలి. ముస్లింలకు, మగవాళ్ళు, ఆడవాళ్ళకి, వీళ్ళందరికీ సలాం మొదటి మాట. రెండవ మాట, మిమ్మల్ని మీ తర్వాత రాబోయే వాళ్ళని అందరినీ అల్లాహ్ సుబ్హానహు వ తఆలా క్షమించి వేయాలని, ఇది రెండవ మాట. మూడవ మాట, అల్లాహ్ తలుచుకుంటే మేము కూడా మీ దగ్గరికి రాబోతున్నాము. ఈ 3 మాటలకి ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు అనుమతి ఇచ్చారు. ఇవి కాకుండా ఇంకే మాట ఉన్నా కూడా అది షిర్క్కి, బిదాత్కి దగ్గర చేస్తుంది. షిర్క్ బిదాత్కి దగ్గర చేస్తుంది కాబట్టి ఇవి కాకుండా ఇంకేమీ చెప్పటానికి లేనే లేదు. ఒకప్పుడు ఇస్లాంకి సంబంధం లేని పనులు చేశారు కాబట్టే ప్రవక్త గారు వద్దు అని అన్నారు. ఆ తర్వాత అనుమతి అయితే ఇచ్చారు. ఆ అనుమతి కూడా నిబంధనలలో ఇచ్చారు. ప్రవక్త గారి మాటలే ఉండాలి. ఏ దుఆ అయితే నేర్పించారో, అస్సలాము అలైకుం యా అహ్లల్ ఖుబూర్, సమాధుల్లో ఉన్న వారలారా మీ అందరిపైన శాంతి కురవాలి అని దుఆ చేయమన్నారు. అయితే అక్కడికి వెళ్ళిన తర్వాత చనిపోయిన వాళ్ళలో అల్లాహ్ను ఆరాధించిన వాళ్ళు ఉంటారు,
వీళ్ళు పక్కా ముషరికులుగా చనిపోయిన వాళ్ళు అని తెలిసిన వాళ్ళు కూడా ఉంటారు. మనం అలాంటి సందర్భంలో ఏం చేయాలంటే విశ్వాసులందరిపైన అల్లా శాంతి కురిపించాలని ఒక మాట చెప్తే చాలు. ఎవరు కాఫీర్లు ఎవరు ముషరికులు వాళ్ళ హృదయాలు చీల్చి మనం ఎవరూ చూడలేదు కాబట్టి విశ్వాసులందరిపైన అల్లాహ్ సుబ్హానహు వ తఆలాకు శాంతి కురవాలి అని దువా చేసుకోవాలి. హదీస్ వస్తుంది, قال زار النبي صلى الله عليه وسلم قبر أمه فبكى وأبكى من حوله. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు వాళ్ళమ్మ సమాధి దగ్గరికి వెళ్ళారు. వెళ్ళిన తర్వాత ఆయనకి బాధ కలిగింది, ఆయన కళ్ళెమ్మటి నీళ్లు వచ్చాయి. ఆయనతో పాటు సహాబాలు కూడా వచ్చారు, వాళ్ళకి కూడా అదే బాధ కలిగింది, వాళ్ళ కళ్ళెమ్మటి కూడా నీళ్లు వచ్చేసాయి. ఇస్తఅజంతు రబ్బీ ఫీ అస్తగ్ఫిర లహా ఫలం యుజన్లి. నేను మా అమ్మ కోసము క్షమాపణ కోసం దువా చేయాలని కోరుకున్నాను, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అనుమతి ఇవ్వలేదు అని ప్రవక్త గారు అంటున్నారు. ఏం అనుమతి ఇవ్వలేదు? ప్రవక్త గారి తల్లి కోసము ఆయన దువా చేయాలని ఎప్పుడైతే అల్లాహ్ ముందు మొరపెట్టుకున్నారో దాని అనుమతి అయితే ఇవ్వలేదు. క్షమాపణ కోసం దువా చేయడానికి అనుమతి ఇవ్వలేదు. వస్తాజంతుహు ఫీ అన్ అజూర కబరహ. ఆ తర్వాత నేను దువా చేశాను, కనీసము జియారత్ చేసొస్తానల్లా అని దువా చేశాను. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా దీనికి అనుమతి ఇచ్చాడు. ఫఉజినలి ఫజూరుల్ కబర ఫైన్నహా తుదక్కిరుల్ అమ్వాత్. నాకే అనుమతి అయితే దొరికిందో మీకు కూడా అదే అనుమతి, మీరు కూడా జియారత్ అనేది చేయండి అని ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అన్నారు. కారణము మరణాన్ని ఇది గుర్తు చేస్తుంది, మరణాన్ని పరలోకాన్ని గుర్తు చేస్తుంది, కాబట్టి ఇప్పుడు మీరు కూడా జియారత్ చేయండి అని ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అన్నారు. ప్రవక్త గారి కన్న తల్లికి క్షమాపణ కోసం దువా చేస్తానంటే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అనుమతి ఇవ్వలేదు. పోనీ కనీసం జియారత్ చేసి వస్తానంటే దీని అనుమతి ఇచ్చాడు. అదే మనకు కూడా, మనకు తెలిసి చనిపోయిన వాళ్ళు, మనలో నుంచి చనిపోయిన వాళ్ళు, పక్కా ఖురాను హదీసు చదివేవాళ్ళు, నమాజులు సక్రమంగా చేసేవాళ్ళు, వాళ్ళ కోసం ఏ దువా అయినా చేసినా పర్వాలేదు. వీళ్ళు ఇస్లాంపై చనిపోలేదు, కేవలం ఆధార్ కార్డులు పేర్లు మాత్రమే ముస్లిం పేర్లు, మిగతా మొత్తం షిరిక్ బిదాత్లు, వాళ్ళ కోసం క్షమాపణ దువా చేయవచ్చా అంటే ఒక మనిషి కాఫిర్గా ముషరికుగా చనిపోయాడంటేనే 100% నమ్మకం ఉంటేనే అతని కోసం దువా చేయకూడదు. వాళ్ళ హృదయాలు ఎప్పుడు మనం తెలిసి చూడలేదు కాబట్టి, ఏమో చివరి రోజుల తౌబా చేసుకున్నాడేమో మనకైతే తెలియదు కాబట్టి, వెళ్ళినా ఎవరి సమాధి దగ్గరికి వెళ్ళినా ఏ జియారత్ కోసం వెళ్ళినా కూడా దువా చేసి వచ్చేయటము. అంతకు మించి ఏమి చేసినా కూడా దాన్ని షిర్క్ అనాలి, బిదాత్ అనాలి. పోతు లడ్లు పెట్టుకెళ్ళినా కూడా బిదాత్, పోతు ఖర్జూరాలు పట్టుకెళ్ళినా బిదాత్, 3వ రోజే వెళ్ళినా కూడా బిదాత్. వెళ్ళాలి అనుకున్నప్పుడు 3వ రోజు కాకుండా ఇంకే రోజు వెళ్ళినా కూడా పర్వాలేదు. 3వ రోజు ఎందుకు వద్దంటే సమాజం మొత్తం బిదాత్ చేస్తున్నారు, ఆ రోజు బిదాత్ సమాజం మొత్తం చేస్తున్నారు కాబట్టి మేము బిదాత్ కోసం కాదు అంటే కుదరదు. పేరు మాత్రమే బిదాత్ కోసం కాదంటున్నాము, నిజానికి మా హృదయాల్లో ఏముందో అల్లాహ్కు మాత్రమే తెలుసు. కాబట్టి 3వ రోజు కాకుండా ఇంకా ఏ రోజు అయినా కూడా జియారత్ అనేది చేయవచ్చు. వెళ్ళినప్పుడు దువా చేయాలి, అల్లాహ్ మీ అందరిపై కరుణ కురిపించాలని దువా చేయాలి, మనకు మరణం రాబోతుందని గుర్తు తెచ్చుకోవాలి, అల్లాహ్కు కలుసుకోబోతున్నామని గుర్తు చేసుకోవాలి. ఇదే ఇస్లాంలో జియారత్ అంటే. ఇది కాకుండా ఇంకేది చేయాలన్నా కూడా ఇప్పుడు 4 హదీసులు చదివాము, ఇవన్నీ కూడా ప్రవక్త గారి మాటలు కాబట్టి మనం చదువుకున్నాము. ఇవి కాకుండా ఇంకేదన్నా ఉన్నట్లయితే అల్హమ్దులిల్లా చదువుకోవచ్చు, కానీ జియారత్కు సంబంధించి ఇంకే హదీసులు కూడా లేవు. ఉన్నట్లయితే ఉన్నాయి అన్న వాళ్ళు తీసుకురావాలి, చదివి వినిపిస్తే అల్హమ్దులిల్లా స్వీకరిస్తాము. లేవు కాబట్టి ఇంకేమీ చెప్పటానికి లేదు. మనం చదివిన ఖురాన్ హదీసు అవే పుస్తకాలు, ఇంకొకళ్ళు చదివిన ఖురాన్ హదీసులు అవే పుస్తకాలు. మరి ఇందులో లేని పనులు ఏది ఉన్నా కూడా మనం చేయటానికి లేదు. ఎవరైనా చేస్తున్నారంటే దాన్ని మనం బిదాత్ అంటాము, మనం మాత్రం దాని నుంచి దూరంగా వచ్చేస్తాము.